పర్సెంటేజీ విధానంలో సినిమాల ప్రదర్శన అనేది కేవలం పెద్ద చిత్రానికి సంబంధించింది మాత్రమే కాదని ఇండస్ట్రీకి చెందిందని ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అన్నారు. సమస్యకి 2 రోజుల్లో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్ర కథానాయకుడు చిరంజీవితో తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్ సమావేశమయ్యారు. సినిమాలు ప్రదర్శించే విషయంలో ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు కోరుతున్న పర్సెంటేజీ విధానం సహా పలు సమస్యలను చిరు దృష్టికి తీసుకొచ్చారు. పర్సెంటేజీ విషయంలో ఏదో ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించినట్లు సమాచారం. పర్సెంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు అన్ని విషయాలను చిరంజీవికి వివరించారని, ఆయన సానుకూలంగా విన్నారని దిల్ రాజు తెలిపారు. కమిటీ తుది నిర్ణయాన్ని 2 రోజుల్లో వెల్లడిస్తుందని చెప్పారు. తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అండ్ సురేష్ బాబు గారు, నేను, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు.